హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మన ఛానల్ని చూసి చాలామంది బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకొని మేము వేరే వాళ్ళే కూడా కుడుతున్నాం అక్క అని కామెంట్ చేసిండ్రు. సో దాన్ని చూసి నాకు ఏమనిపించింది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేద్దామని టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈరోజు నేను టైలరింగ్ క్లాస్లో క్లాస్ 1 అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో తర్వాత దీని గురించి ఇంకా డిస్కస్ అయితే చేసుకుందాం. ఇది వచ్చేసి మనము కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇట్లా బొద్దు పార్ట్ అనేది ఉంటుంది మీకు బ్లౌజ్ ఉంటే, దీన్ని మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తాయి. అదేవిధంగా ఇటు కార్నర్కి ఓపెన్ పార్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత పావించి డిఫరెన్స్తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేద్దాం. కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను, ఎందుకంటే ఇది క్లాస్ 1 కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కేవలం మీ దగ్గర కరెక్ట్ కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా, భుజం కుట్టు ఇక్కడ కింది భాగంలో మీకు ఇక్కడ స్టిచ్ అయితే కనబడుతుంది. దీన్ని మనం డాట్ అంటాం. ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ కుట్టు అనేది మనకి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక ½ ఇంచు పైకి ఇంకొకటి మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు భుజం దగ్గర ½ ఇంచు లోపలికి వస్తుంది. అందుకోసం మనం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇదేంటి ఇప్పుడు మన పొడుగు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి నడుము కొలత. మరి నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే కింద భాగంలో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది అవునా. దీనికంటే మనం ఇంత 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేస్తాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది. ఈ విధంగా లోపలికి పోవడానికి కోసం మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ని ఇదే విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇది ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అంటే ఇది మిడిల్లో ఉంది కదా, మిడిల్లో ఉన్నప్పుడు ఇదిగోండి ఇది పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ వరకు, ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, ఈడి వరకే మార్క్ చేసేసుకోండి. ఎక్కడి వరకు ఉందో తీసుకున్న తర్వాత దీనికంటే ఒక ½ ఇంచు పైకి తీసుకోవాలి. ఎందుకు ½ ఇంచు పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ మనము పైపింగ్ కానీ, దీన్ని మనం పైపింగ్ అంటాం, పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది. అందుకోసం ఇక్కడ మనం ఒక ½ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. 3 కొలతలు తీసుకున్నాం. ఏంటేంటి పొడుగు, నడుము, ఈ మిడిల్లో. నెక్స్ట్ దీని యొక్క పొడుగు ఎంత ఉంది అనేది తీసుకుందాం. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇక్కడ చేతులు జాయింట్ చేసింది ఎక్కడ, ఈ ప్లేస్లో చేతులు జాయింట్ చేసినాం కదా, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకోసము అంటే ఇక్కడ చేతులు జాయింట్ చేసినప్పుడు ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా ఒక ½ ఇంచ్ అయితే పైకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది 4వ పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు మీకు తీసుకోవాల్సింది మెయిన్గా 5వ పాయింట్. 5వ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ 4వ పాయింట్ మార్కింగ్ చేసినాం చూడండి, ఈ 4వ పాయింట్ పైనే తీసుకోవాలి. మరి అది ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి, ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి. ఏ విధంగా అంటే దీనికి స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనం చేతులు జాయిన్ చేసిన కింది భాగం, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ హుక్స్. ఇది తీసుకునేటప్పుడు ఇట్లా నార్మల్గా కాకుండా కొంచెం ఇట్లా గుంజి పట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు తీసేసుకోవాలి. ఇదేం కొలత అంటే మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఎన్ని పాయింట్లు తీసుకున్నాం, 5 గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. తర్వాత మనకి టైట్ ఉంటే లూజ్ చేసుకోవడానికి అట్లా కావాలి కదా క్లాత్, అందుకోసం ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా. ఇది మన క్లాస్ నెంబర్ 1 కాబట్టి కేవలం కొలత బ్లౌజ్తోనే నేను చూపిస్తాను చూడండి.
ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మనకు కనబడుతుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కనబడకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ అనేది కొంచెం టైట్గా పట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ టైట్గా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని ఇట్లోండి ఇలా గుంజి పట్టేసుకోండి. ఇప్పుడు నార్మల్గా వదిలేసినాం అనుకోండి, ఇట్లా భుజం అనేది జారిపోయినట్టు కనబడుతుంది. ఇలా కరెక్ట్గా ఇట్లా గుంజి పట్టేసుకున్నట్టు కనబడితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం, అవునా. ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేసి కుట్టేసరికి ఏమవుతుంది, ఇక్కడికి జరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి నెక్ అనేది సైడ్కి ఎక్కువైతుంది, పెద్దగా అయిపోతుంది. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నామో దీనికంటే లోపలి సైడ్ ఒక పావించ్ డిఫరెన్స్ తోని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడికైతే మార్క్ చేసేసుకున్నామో దానికంటే లోపలికి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేసరికి మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే కొలత బ్లౌజ్కి నెక్ ఎక్కడికి ఉందో సేమ్ అంతే నెక్ మనకు ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏం ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా. నెక్స్ట్ నెక్ అయిపోయింది, మరి భుజం తీసుకోవాలి కదా. ఈ భుజం కోసం ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఎంత ఉందో తీసేసుకోండి. ఈ లైన్ దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది భుజం కుట్టు, ఇక్కడ వరకు. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్. ఎందుకు, చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఇక్కడ లైన్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఈ లైన్ నుండి కిందికి డౌన్ చేసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం 4th పాయింట్ గుర్తు పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది కదా, ఈ పాయింట్ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మూల లాగా వచ్చేసింది కదా, ఈ మూల దగ్గర ఇట్లా క్రాస్లో గీత గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇదిగోండి ఇంత తీసుకోవాలి. ఇంత అంటే ఇది 1.5 ఇంచ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇదేం కొలత అంటే మనకి చంక కొలత. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా, ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి. మరి కరెక్టా కాదా అనేది ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలతతోని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇప్పుడు మనకి వెనకాల భాగం కదా, ఈ వెనకాల భాగం యొక్క చంక కొలతతో చూసుకుందాం. చూడండి ఇక్కడ కుట్టు ఎక్కడికి ఉంది, ఇక్కడ కుట్టు వరకు ఫోల్డ్ చేసేసుకొని చెక్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ ఉంది, దీనిపైన ఒక గీత గీస్తే చూడండి ఈ కుట్టు అనేది ఇక్కడ ఉంది. మనం మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్గా సరిపోయింది కదా. సరిపోతే ఏం ప్రాబ్లం లేదు, సరిపోలేదు అనుకోండి కొంచెం దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. నేను ఏం చెప్పినాను, ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్న దాంతో నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో కరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఏమేమి విధంగా కట్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ ఏంటి అంటే చాలా మనకి భుజాలు జారుతాయి కదా, భుజాలు జారకుండా ఇట్లా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి. అప్పుడు ఇక్కడ మనకి భుజం అనేది పట్టేసినట్టుకుంటే భుజం అనేది జారదు. నెక్స్ట్ కొందరికి ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేస్తుంది అంటారు కదా, ఆ విధంగా లేవద్దు అనుకుంటే ఈ భుజం యొక్క మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే ఇంత 3.5, దీనికంటే కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు. తీసేసుకొని ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ అంటే ఇంత. ఇక్కడ మనం సైడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం, 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఇక్కడ ఉండే విధంగా ఈ లైన్కి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ స్టిచ్ చేసినాం అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత కరెక్టే. కానీ ఇక్కడ బ్లౌజ్ వేసుకున్న తర్వాత చేతి యొక్క కింది భాగంలో ముడతలు వస్తున్నాయి అని చాలామంది చెప్తారు. సో ఆ ముడతలు రాకుండా ఏం చేయాలి అంటే ఇక్కడ డాట్ దగ్గర నుండి, ఇది డాట్ కదా, ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చేతి యొక్క కింది భాగంలో కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది క్లియర్గా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం, అవునా. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇటు ఇంకొక సైడ్ ఉంది చూడండి, ఇటు సైడ్ మనం చేతులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి డబుల్ ఫోల్డింగ్ ఉంది, దీన్ని మనం ఇంకోసారి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పైపింగ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, కొంచెమే తీసుకోవాలి, అంటే ఇంత డిస్టెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలి అన్నారు అనుకోండి 1 ఇంచ్ అంటే ఇంత తీసేసుకోవాలి, ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు తీసుకునేటప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ తీసుకోవద్దు. ఎందుకు అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే,
ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది హ్యాండ్ యొక్క పొడుగు, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి, 1/2 ఇంచ్ ఎందుకు పైకి, చేతులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ లూజ్, హ్యాండ్ రౌండ్ అంటాం. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు దీని యొక్క పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉందో కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉంది, ఇక్కడ వరకు ఉంది అవునా, దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో తీసుకొని దీనికంటే 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి, ఏమేమి తీసుకున్నాం, 3 కొలతలు, ఒకటి పొడుగు, ఒకటి ఫిట్టింగ్, ఒకటి ఇది 3 కొలతలు తీసుకున్నాం కదా. ఇప్పుడు 4వ కొలత అనేది మీకు ఇంపార్టెంట్ కొలత. 4వ కొలత ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు తీసుకోవద్దు, ఇలా తీసుకోవద్దు. ఇప్పుడు ఈ పాయింట్కి ఇట్లా స్ట్రైట్గా తీసుకోండి. ఇదిగోండి దీనికి ఇట్లా స్ట్రైట్గా తీసుకోండి. ఈ స్ట్రైట్ ఎక్కడుంది, ఈ కింద లైన్ ఉంది కదా, ఈ కింది లైన్ పైన మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు తీసుకొని కిందికి కొంచెం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ దగ్గరికి కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. చాలా మందికి రావడం లేదు, ఫాస్ట్ అవుతుంది అని అనకండి. మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది, స్లోగా చూసుకోవాలి అనుకుంటే స్లోగా పెట్టేసి చూసుకోండి. మీరు చూస్తూ కట్ చేయండి. జస్ట్ చూసి వదిలిపేస్తే మీకు ఏం అర్థం కాదు. మీరు న్యూస్ పేపర్ పైన కానీ పాత క్లాత్ పైన కానీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. హ్యాండ్ ఓపెన్ చేసినాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇది 2 ఇంచులు, ఇది ఫిట్టింగ్ లైన్. ఈ 2 ఇంచులు ఫిట్టింగ్ లైన్ మధ్యలో ఇలా కొంచెం లోతు అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే లోతు తీయాలి. పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 3/4 ఇంచు లోతు అనేది తీయాలి. ఎందుకు అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయని చాలా మంది అయితే అంటారు కదా. సో ఆ ముడతలు ఎక్కడ వస్తాయి, మీకు ఫ్రంట్ సైడ్లో వస్తాయా, బ్యాక్ సైడ్లో వస్తాయా, ఫ్రంట్ సైడ్లో వస్తాయి. సో ఆ ఫ్రంట్ సైడ్లో రావద్దు అంటే చేతులకి ఫ్రంట్ భాగంలో లోతు తీయాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడ్ ఫ్రంట్ రావాలి, ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్కి జాయిన్ చేయాలి. అప్పుడు మనకి చంక భాగంలో 50% ముడతలు రావు. ఇంకో 50% ముడతలు రావద్దు అంటే ఫ్రంట్ పార్ట్లో చేంజెస్ చేయాలి. ఇప్పుడు క్లియర్ కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తే క్లోజ్డ్ పార్ట్ మనకు ఆపోజిట్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. ఇలా పెడితే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు ఈ పాయింట్ ఉంది కదా, నెక్ వచ్చేసి ఇక్కడ తీసుకురండి, నెక్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇలా క్రాస్లో పెట్టేసినాం అనుకోండి, దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తా చూడండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాం చూడండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ నెక్ ఒకటి మార్కింగ్ అయితే పెట్టేసుకోలేదు. ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది తక్కువ ఉంటుంది అవునా, అందుకోసం నెక్ అనేది పెట్టేసుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి. ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకోండి. ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇలా రౌండ్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలా, కాజా పట్టి సైడ్ తీసుకోవాలా అంటే మీ ఇష్టం ఉన్న సైడ్ తీసుకోండి. ఒకవేళ కాజా పట్టి అనుకోండి, ఈ కాజా స్టిచ్ చేసినాం చూడండి, ఈ కాజా స్టిచ్ చేసింది ఈ లైన్ పైన ఉండే విధంగా తీసుకోవాలి. అదే హుక్స్ పట్టి అనుకోండి, ఈ హుక్స్ పట్టి తీసుకునేటప్పుడు ఈ స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాజా పట్టితోనైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది షేప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కావాలి అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దీనికంటే లోపలికి 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇంతకుముందు వెనకాల భాగంలో చెప్పినాను కదా, సేమ్ అదే విధంగా మనం 1/2 ఇంచు అనేది తక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది మన ఫ్రంట్ నెక్. చంక భాగంలో ముడతలు రావద్దు అంటే ఏం చెప్పినాం మనం, హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను. హ్యాండ్స్కి లోతు తీయడం వల్ల 50% ముడతలు రావు అని చెప్పినాను కదా. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ముడతలు రాకుండా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉందా, ఇది మిడిల్లో కదా, ఇక్కడ మిడిల్ దగ్గర ఇదిగోండి
ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోని లోతు అనేది తీసుకోవాలి. లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత తీసుకోవాలి, హుక్స్ కాజా పట్టి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, నెక్ యొక్క కింది భాగంలో హుక్స్ కాజా పట్టి పొడుగు అయితే తీసుకోవాలి. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోవాలంటే తీసుకోవద్దు. మరి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైన పార్ట్ కింద పెద్ద పట్టి షేప్ బెల్ట్ పార్ట్ కనబడుతుంది కదా, ఈ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినాం, ఇక్కడి వరకు మాత్రమే ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగుందో చూసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఇప్పుడు మార్కింగ్ చేసినాం కదా, దీనికంటే కిందికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మిడిల్లో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అదేవిధంగా ఈ పైన పార్టుకు ఈ కింది పార్టు కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా చంక యొక్క కింది భాగంలో ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ కింద కుట్టు వరకు మాత్రమే తీసుకోండి. ఇక్కడ మిడిల్లో డాట్ ఉందా లేదు అంటే ఇదిగోండి పైనుండి ఎక్కడి వరకు కుట్టుందో అక్కడి వరకు కుట్టు వరకు తీసేసుకొని కుట్టు కంటే కిందికి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ మిడిల్లో కూడా డాట్ ఉందనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేస్తాం. ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇక్కడి వరకు పొడుగు అనేది తీసుకోవాలి. ఇక్కడి వరకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డాట్ దగ్గర నుండి ఈ పైన భుజం వరకు పట్టుకొని ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా, భుజం దగ్గర తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వచ్చేసి ఇదిగోండి భుజం దగ్గర నుండి ఇక్కడి వరకు తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ ఎక్కడి నుండి వచ్చింది మనకి, భుజం దగ్గర నుండి డాట్ వరకు వచ్చేసింది. ఓకే, మరి ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. ఈ గీత పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసేయండి కుట్టు కోసం. వదిలేసి ఎక్కడి వరకు ఉంది డాట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. స్ట్రైట్గా పట్టుకోండి, క్రాస్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇక్కడికి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది. ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్స్ కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ మనకి ఏం చెప్తున్నారు కస్టమర్స్, ఇక్కడ స్కేల్తో గీతలు గీసుకోండి మంచి నీట్గా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా అంత పర్ఫెక్ట్గా వచ్చినాక కూడా ఏమని చెప్తున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పర్ఫెక్ట్ షేప్. కానీ కొందరు ఏమంటారు అంటే కొలత బ్లౌజ్ ఇచ్చి చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంది అని అంటారు. అంటే టైట్గా పట్టేసినట్టు లేకుండా ఇట్లా జారిపోయినట్టుగా ఉంది అన్నప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొందరు చేయమంటారంటే చెస్ట్ పార్ట్ అంతా టైట్గా ఉంది, ఇక్కడ కింద పెద్ద పట్టి అనేది చెస్ట్ పైకి ఎక్కొస్తుంది అంటారు. అప్పుడు ఈ ప్లేస్ సరిపోకపోతే ఆ విధంగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ పాయింట్ ఉంది కదా దీన్ని కొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, 2.5 ఇంచుల పొడుగు అయితే ఉండాలి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎంత పొడుగు తీసుకున్నామో సేమ్ అదే పొడుగు ఇక్కడ కూడా తీసేసుకోవాలి. కానీ సైడ్కి మాత్రం 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది సెకండ్ డాట్. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్ లాగా అంటే 3 ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడికి థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ 4th డాట్, కొందరికి 4th డాట్ ఉంటుంది. 4th డాట్ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకొని ఇక్కడికి స్టిచ్ చేసుకోవాలి. అవసరం లేకపోతే కేవలం 3 డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. కేవలం కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలి అని మాత్రమే చెప్పినాను. నెక్స్ట్ ఇంకా కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు లేనప్పుడు మెజర్మెంట్తో బొటిక్ స్టైల్, మాస్టర్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. కానీ దేన్ని బేస్ చేసుకుని అంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడం అనేది చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను చేయడం అయితే వేస్ట్ అయిపోతుంది కదా, నా టైం వేస్ట్. అందుకోసమే చేయలేను.
మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెప్పేసేయండి, నేను కామెంట్ బాక్స్లో మీరు చెప్పిన కామెంట్ బట్టి చెప్తాను. ఇంకా దీనికి ఏం కావాలి, పెద్ద పట్టి షే బెల్ట్ అయితే కావాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడైతే షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ప్లేస్లో క్లాత్ అయితే మనకి మిగులుతుంది, ఈ ప్లేస్లో షే బెల్ట్ కట్ చేసుకుందాం. షే బెల్ట్ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ హుక్స్ పట్టి అని రాసుకోండి, ఇటు సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి సైడు ఈ పెద్ద పట్టి యొక్క పొడుగు ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సైడ్ జాయింట్ సైడ్ ఎక్కడి వరకు ఉంది, కుట్టు కంటే పైకి ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి. ఇవి రెండు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్ డాట్ డిస్టెన్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మెయిన్ డాట్ ఎంత ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో దీని పొడుగు ఎంత ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలిపేసుకుంటూ కట్ చేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మనకి షే బెల్ట్. ఇది చాలామంది ఏమంటారంటే ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా డ్రా చేస్తారు, స్ట్రైట్గా రాయొద్దు, ఇటు పైకి కూడా కొంచెం పైకి లేచినట్టు ఉండాలి, అప్పుడే మనకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి షే బెల్ట్. ఇంకేం కావాలి, కొందరికి ఏమంటారంటే షే బెల్ట్ ముడత వస్తుంది అంటారు. సో ముడత వస్తుంది అంటే ఎక్కడ వస్తుంది అంటే ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ముడత వస్తుంది. ఇక్కడ ముడత రావద్దు అనుకుంటే కొంచెం ముడత వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకోండి. అదేవిధంగా కొలత బ్లౌజ్ ఇచ్చి షే బెల్ట్ యొక్క పొడుగు నాకు బాగా పెద్దగా అనిపిస్తుంది కొంచెం తగ్గించండి అని అంటే మొత్తం కూడా దీని సైజు తగ్గించాల్సి ఉంటుంది. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోటో షేర్ చేయాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరైతే ఫొటోస్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ 7337408205 నా వాట్సాప్ నెంబర్. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్దా అనేది అయితే డిసైడ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.